అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నామో మీకు చెప్తే చాలా ఆనందిస్తారు. అత్యంత భారీకాయమైన జంతువు అదే మన హిప్పోపోటమస్. అద్భుతమైన ప్రపంచం ఒక్కసారి తెలుసుకుందాం. నిజానికి నీటిని ప్రేమించే ఈ భారీ జంతువును చూస్తే వావ్ అనిపించే విషయాలు చాలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అడుగు పెడదాం. మరి ఈ బలిష్టమైన శాకాహారులు ఎక్కడుంటాయి, వాటి ఆహారం ఏమిటి, వాటి అలవాట్లేంటి తెలుసుకుందాం రండి. హిప్పోలు నీటిలో ఉండడానికి చాలా ఇష్టపడతాయి. హిప్పోలు ప్రధానంగా ఉత్తర సహారా ఆఫ్రికాలో నదులు, సరస్సులు, చిత్తడి నేలలో ఉంటాయి. వాటిని అవి స్పాగా ఉపయోగించుకుంటాయి. అత్యంత సౌకర్యవంతమైన ప్రాంతాలుగా అవి భావిస్తాయి. పగటిపూట హిప్పోలు నీటిలో మునిగి చల్లగా ఉన్న ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. వాటికున్న చర్మాన్ని సూర్యుడి వేడి నుంచి కాపాడుకుంటాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ నీటిని ప్రేమించే భారీ జంతువులు మీరు అనుకున్న దానికంటే భూమిపైనే చాలా చురుకుగా ఉంటాయి. సూర్యాస్తమయం అయ్యాక వాటి ఆటనవి మొదలు పెడతాయి. చీకటి పడగానే హిప్పోలు నీటిని వదిలి మేత కోసం బయటకు వస్తాయి. దాదాపు 6 మైళ్ళ దూరం ఆహారం కోసం ఈ జంతువులు తిరుగుతాయంటే నమ్మగలరా? అసలు హిప్పోలు ఏం తింటాయి? హిప్పోలు పూర్తి శాకాహారులు కాబట్టి వాటి ఆహారంలో మాంసం అనేది ఉండదు. వాటి ఆహారంలో ప్రధానంగా గడ్డి ఉంటుంది. అది కూడా చాలా ఎక్కువ గడ్డి తింటుంది. పూర్తిగా ఎదిగిన ఒక హిప్పో ఒక రాత్రిలోనే దాదాపు 30 నుంచి 40 కేజీల గడ్డిని తింటుంది. కానీ ఇక్కడే ఒక అతి ఆసక్తికరమైన విషయం ఉంది. హిప్పోలు ఇతర జంతువులలా గడ్డిని నమలవు, నెమరు వేయవు. వాటి పెదాలతో గడ్డిని కత్తిరించి అమాంతం మింగేస్తాయి. వాటి భారీ పరిమాణం చూసి మోసపోకండి. అవి తినే గడ్డి మొత్తాన్ని జీర్ణించుకోవటానికి వాటికి బలమైన జీర్ణశక్తి ఉంది. ఇప్పుడు అర్థమైందా అవి ఎందుకంత భారీగా ఉంటాయో? ఇంత భారీగా ఉండడం వల్ల ఏ ఇతర జంతువులు ఈ హిప్పోలతో గొడవ పడడానికి ఇష్టపడవు, ధైర్యము చేయవు. ఈ భారీతనమే ఈ హిప్పోకి రక్షణ. కానీ హిప్పోలు చాలా ప్రమాదకరమైన జంతువులు. చూడటానికి మెల్లగా నడుస్తున్నాయి కదా, అవి చాలా నెమ్మది జంతువులు అనుకున్నారా? అంతతో మన జీవితం అయిపోయినట్టే. ఎందుకంటే వాటికి విచిత్రమైన ప్రవర్తన ఎవరైనా వాటి ముందు చేసినా, అనుమానాస్పదంగా అనిపించినా సుమారుగా 40 మైళ్ళ వేగంతో అటాక్ చేస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ప్రతి ఏటా దాదాపు 500 మంది హిప్పోపోటమస్ వల్ల మృత్యువాత పడుతున్నారు. కాబట్టి హిప్పోలుతో చాలా జాగ్రత్త సుమి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.